హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 నిమిషాల్లో చర్మంపై ఉన్నటువంటి మచ్చలన్నీ పోయేటువంటి ఒక మంచి హోమ్ రెమెడీ చూపించబోతున్నానండి. అది కూడా తులసి ఆకులతోటి. తులసి ఆకులు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయండి. పింపుల్స్ని, అదేవిధంగా పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత నల్లగా మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదండి, మచ్చలు పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో తులసి ఆకును ఇంగ్లీష్లో హోలీ బేసిల్ అంటారు. చర్మానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి. సో తులసి ఆకు ముఖ్యంగా మొటిమలు, మచ్చలు తగ్గించడానికి, చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఎంత నల్లగా ఉన్నటువంటి చర్మం అయినా సరే తళతళ మెరుస్తుందండి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి కెమికల్స్ ఉండవు. మన హిందూ సంప్రదాయాల్లో తులసికి చాలా ప్రాముఖ్యత ఉందండి. సో ఇంట్లో ఒక చిన్న తులసి మొక్కను పెంచుకున్నా సరే మనకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా తులసిని దైవ సమానంగా పూజిస్తూ ఉంటాము. సో ముందుగా ఒక గుప్పెడు తులసాకులను తీసుకొని ఈ విధంగా బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత మన కిచెన్లో ఒక చిన్న రోల్ అవైలబుల్గా ఉన్నట్టయితే రోట్లో వేసుకొని దీన్ని రుబ్బేసుకోండి. లేదు అని అంటే చిన్న మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. సో మిక్సీలో వేసే కన్నా ఈ విధంగా రుబ్బితే మనకు బెనిఫిట్స్ అనేవి అధికంగా ఉంటాయి. ఎందుకంటే అది కరెంటుతో మనము పేస్ట్ చేస్తాం కదండి, కరెంట్ సహాయంతో. సో ఇది వచ్చేసి న్యాచురల్గా ఒక రాతి సహాయంతో రుబ్బుతాం కాబట్టి దీంతో మనకు బెనిఫిట్ అనేది అధికంగా ఉంటుంది. లేదు మా దగ్గర రోల్ అవైలబుల్గా లేదు అనుకున్నట్లయితే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇక ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ నిండుగా శనగపిండి తీసుకోండి. పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు ఉపయోగించినదేనండి. మన పెద్దవాళ్ళకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పూర్వకాలంలో ఎలాంటి మొటిమలు అస్సలు ఉండేవి కాదు. వాళ్ళు సోప్స్కి బదులుగా శనగపిండిని యూజ్ చేసేవాళ్ళు. పూర్వం రోజుల్లో సోప్స్ అనేవి అసలు తెలియదండి. సో శనగపిండి అనేది మన చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక మనం రుబ్బుకున్నటువంటి తులసాకుల్లో ఉన్నటువంటి రసం అంతా కూడా వేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇందులో ఒక చుక్క కూడా వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఓన్లీ తులసాకుల్లో ఉన్నటువంటి రసంని మాత్రమే తీసుకోవాలి. ఇక ఈ విధంగా మెత్తని క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా ఎప్పుడైనా సరే ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకొని పొడి టవల్ తోటి తడి లేకుండా తుడిచేసేయండి. డస్ట్ పైన అస్సలు అప్లై చేయొద్దండి, ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకోండి. నేను నా హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నా, సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఫేస్కి అప్లై చేసుకోండి. ఇది ఫేస్కి, నెక్కి, అదేవిధంగా హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా అప్లై చేయండి. మనం ఒక స్పూన్ నిండుగా తీసుకున్నామంటే ఫేస్కి అంతా సరిపోతుంది. ఇక నెక్కి, హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఒక 3 స్పూన్లు తీసుకోండి, శనగపిండి సరిపోతుంది. ఇది డైలీ అప్లై చేయాలంటే కంటిన్యూగా ఒక వారం వరకు అప్లై చేయండి. మొటిమలు తగ్గుతాయి. మొటిమలు పోయిన తర్వాత నల్ల మచ్చలు ఆల్రెడీ ఉన్నట్లయితే నల్ల మచ్చలు అనేవి తగ్గుతాయి. ఫేస్ పైన ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా తగ్గుతుంది. ఆ తర్వాత మీరు వారానికి 2 సార్లు అప్లై చేస్తే సరిపోతుంది. ఇది ముఖ్యంగా రాత్రిపూట్ల అప్లై చేయండి. ఇది అప్లై చేసిన తర్వాత ఫేస్ వాష్ అనేది నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. ఉదయాన్నే మీరు సోప్ యూజ్ చేయొచ్చు. ఇది వాష్ చేసిన తర్వాత సోప్ అస్సలు యూజ్ చేయొద్దండి. సో ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. మరీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ఒక 2 చుక్కలు కొబ్బరి నూనె వేసుకోండి. లేదంటే విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది కదండి, ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకోండి, సరిపోతుంది. ఇది వచ్చేసి పూర్తిగా డ్రై అవ్వాలండి. సో పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో అంతా కూడా మసాజ్ చేస్తూ వాష్ చేసుకోండి. నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి. సోప్ అసలు యూజ్ చేయొద్దండి. మార్నింగ్ మీరు సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని రాత్రిపూట మాత్రమేనా, పగటిపూట అప్లై చేసుకోకూడదా అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చండి. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు టైం ఉంది అనుకున్నట్లయితే పగటిపూట కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నది వచ్చేసి స్టెప్ 1 అండి. స్టెప్ 2 కూడా చాలా సింపుల్ అండి. అన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. శనగపిండి మాకు అందుబాటులో లేదు అనుకున్న వాళ్ళు ముల్తానా మట్టి ఉంటుంది కదండి, ముల్తానా మట్టి కూడా తీసుకోవచ్చు. ముల్తానా మట్టి అంటారు, కొంతమంది ముల్తానా మిట్టి అంటారు, ఎవరి ఇష్టం వాళ్ళదండి. సో మీరు శనగపిండికి బదులుగా ముల్తానా మట్టి కూడా తీసుకోవచ్చు. ఓకేనా. పూర్తిగా డ్రై అయిన తర్వాత నేను ఎలా వాష్ చేసానో ఆ విధంగా సర్క్యులర్ మోషన్లో అంతా కూడా మసాజ్ చేసినట్లుగా రుద్దుతూ వాష్ చేసుకోండి. ఇక టోనర్ రెడీ చేసుకుందామండి. ఇది వచ్చేసి స్టెప్ 2. ఇందుకోసం ఒక పన్నీర్ రోజా తీసుకుంటున్నానండి. 1 లేదా 2 తీసుకొని సరిపోతుంది. నేను వచ్చేసి ఒక వారానికి సరిపడా తయారు చేసుకుంటున్నాను కాబట్టి 2 పువ్వులని తీసుకుంటున్నానండి. మా దగ్గర పువ్వులు అవైలబుల్గా లేవు అనుకున్నట్లయితే రోజ్ వాటర్ తీసుకోండి. ఓకేనా. ఈ రోజెస్ అయినా అంటే ఏ రోజెస్ అయినా తీసుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. వైట్ కలర్ రోజ్ కూడా తీసుకోవచ్చు, ఎల్లో కలర్ రోజ్ కూడా తీసుకోవచ్చు. సో ఇక
ఈ విధంగా 2 పువ్వుల్ని తీసుకున్న తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసుకోండి. ఖచ్చితంగా స్టీల్ గిన్నె తీసుకోండి. ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి వాటర్ అనేది 1 వీక్ వరకు వస్తాయి. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ టోనర్ అండి. మనం ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ చేసాం కదండి, అది వచ్చేసి ప్యాక్ అండి. సో మీకు 100% రిజల్ట్ ఉంటుందండి. నల్ల మచ్చలు అదేవిధంగా పింపుల్స్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఛానల్లో చాలామంది కమెంట్ చేశారండి పింపుల్స్ పోవడానికి, నల్ల మచ్చలు పోవడానికి చూపించమని. గులాబీ పువ్వు అనేది మనకు స్కిన్ని చాలా గ్లోయింగ్గా అదేవిధంగా మచ్చల్ని పోవడానికి ఉపయోగపడుతుంది. ఇక ఇందులోనే దాల్చిన చెక్క కూడా తీసుకోవాలండి. దాల్చిన చెక్కలో సుగంధ ద్రవ్యాలు అనేవి అధికంగా ఉంటాయి, మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా తీసుకోవాలండి. జీలకర్ర వల్ల ఏంటంటే పింపుల్స్ అనేవి చాలా త్వరగా తగ్గిపోతాయి. ఇక ఈ 3 చాలండి. మాకు రోజ్ ఫ్లవర్స్ అవైలబుల్గా లేవు అనుకున్నట్లయితే రోజ్ వాటర్ తీసుకోండి ఆల్టర్నేటివ్గా, ఓకేనా. లేదు రోజ్ వాటర్ కూడా అవైలబుల్గా లేవు అనుకున్నట్లయితే ఇక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా దాల్చిన చెక్క అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్లో ఉన్నటువంటి సారం అంతా చక్కగా వాటర్కి పట్టాలండి. ఇప్పుడు గులాబీ రేకులు చూస్తున్నారు కదండి, కలర్ అనేది చక్కగా వాటర్కి పడుతుంది, ఇంకాస్త వైట్ కలర్లోకి టర్న్ అవుతాయండి. సో మనము ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇక ఇది ఏ విధంగా మనము యూజ్ చేయాలి, ఏ టైంలో యూజ్ చేయాలన్నది కూడా చూసేయండి. ఇక ఈ విధంగా మరిగిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక ఈ వాటర్ అన్నింటిని కూడా మనం వేరొక గిన్నెలోకి వడగట్టుకోవాలండి. టీ వడగట్టుకునేటువంటి జాలి గంటతోటి వడగట్టుకోవాలి. ఇప్పుడు బాగా వేడిగా ఉంటుందండి. ఇప్పుడు అసలు దీన్ని యూజ్ చేయొద్దు, కొద్దిసేపటికి చల్లారిపోతుంది. ఇక ఈ విధంగా అంతా వడగట్టుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు అలా పక్కన పెట్టేసేయండి, మనకి ఈజీగా చల్లారిపోతుంది. సో చూస్తున్నారు కదండి, చల్లారిపోయింది. ఇక మనం ఒక చిన్న స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు. స్ప్రే బాటిల్లో వేసుకొని మనము స్ప్రే చేసుకోవచ్చండి. ఎలాగ ఏంటనేది కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా స్ప్రే బాటిల్ లేకపోయినా ఎలాంటి ప్రాబ్లం లేదండి. చక్కగా ఈ వాటర్ అన్నింటినీ కూడా ఒక చిన్న బాటిల్లో, కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఏదైనా ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్లో అంతా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు యూజ్ చేసేటప్పుడు ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని కాటన్ ఉంటుంది కదండి, కాటన్ని డిప్ చేసేసి మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ అవైలబుల్గా ఉన్నట్లయితే స్ప్రే బాటిల్లోకి అంతా ఈ విధంగా వేసుకొని ఈ విధంగా ఫేస్ అంతా స్ప్రే చేసుకోండి. ఫేస్కి, నెక్కి, అదేవిధంగా హ్యాండ్స్కి స్ప్రే చేసుకోండి. నిద్రపోయే ముందు మనం ప్యాక్ వేసుకొని ప్యాక్ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టోనర్ని యూజ్ చేయాలి. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. ఇక అంతేనండి, మన ఫేస్ ప్యాక్ అదేవిధంగా ఫేస్ టోనర్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, ఎలాంటి కెమికల్స్ లేకుండా అన్నీ కూడా ఇంట్లో అవైలబుల్గా ఉన్నటువంటి వస్తువులతోటి. సో తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. ఇంకా ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్రతిరోజు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. అంటిల్ దెన్ సీ యూ, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.